అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన నీ గొంతు వినిపించు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పని ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డిని నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఏ హోదా ఉందని చెప్పి గడిచిన 10 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదా ఉందని చెప్పని ప్రజల పక్షాన అంత నిరంతరం పోరాడారు? అంటే ప్రతిపక్ష హోదా ఉందా, లేదా ఎమ్మెల్యేగా ఉన్నారా? పోనీ కనీసం అంటే నువ్వు ఎటకారంగా మాట్లాడేవి చూడు, కార్పొరేటర్ హోదా అయినా ఉందా? కానీ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన పోరాడారు. అలా పోరాడాలి అంటే ప్రజలకు ఏదైనా చెయ్యాలి, ప్రజలకు మంచి చేయాలి అని చెప్పని బలమైన సంకల్పం ఉండాలి. నీకేముంది, ప్రజల ఆస్తులు దొబ్బాలి, ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మింగాలి అని చెప్పి సంకల్పం తప్ప ప్రజల పక్షాన పోరాడాలి అనే సంకల్పం నీకు ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఏడుపులు మానేసి కనీసం కుదిరితే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడటానికి లేదా ప్రశ్నించడానికి ప్రయత్నించు. లేదా నువ్వు అన్నావు చూడు, నిన్న మొన్న ఎమ్మెల్యే అయ్యాడు, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పని, అలాంటి వ్యక్తి అదే గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగుపెట్టినా కూడా ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో చూసి నేర్చుకో. అర్థమైందా?